రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై అన్యాయ కేసులు వేధింపులు పెరిగిపోయాయని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. కర్నూలులో బాలు అనే వ్యక్తిపై పోలీసులు అన్యాయంగా కేసులు నమోదు చేసి మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. బనగానపల్లెలో మద్యం అలవాటు కూడా లేని వ్యక్తిని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి కేసు పెట్టి 30 రోజుల పాటు నిర్బంధించారని ఆరోపించారు. కార్యకర్తలను వేధించిన పోలీసులతో అదే కార్యకర్తల ముందే సెల్యూట్ కొట్టించే రోజు వస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అన్యాయాలు ఘోరాలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు కర్నూలులో బాలు అనే వ్యక్తి మీద ఈ విధంగా పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టించడమే కాకుండా ఒక మనస్తాపానికి గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు కర్నూలులో నెలకొనింది. కార్యకర్తలు ఇప్పుడు బాలు ఏ విధంగా కష్టాలు పడ్డాడో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, బనగానపల్లెలో ఒక మందు అలవాటు లేనటువంటి వ్యక్తి మీద కూడా ఇంట్లో పడుకొని ఉంటే ఆ వ్యక్తిని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని లేపి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి మందు అలవాటు లేనటువంటి వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేసి 30 రోజులు సబ్ జైల్లో పెట్టించినటువంటి ఘనత ఏ ప్రభుత్వం ఏందంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఖచ్చితంగా ఈ విధంగా కేసులు పెడతా ఉంటారు, ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు. రేపొద్దున నేను మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పడం ఏమిటంటే, రేపొద్దున కూడా అధికారం వచ్చినప్పుడు ఏ పోలీసుల అధికారులు అయితే ఇబ్బంది పాలు చేశారో, ఏ కార్యకర్తల్ని ఎవరైతే కష్టాలు పాలు చేశారో వాళ్ళని, ఆ పోలీస్ వాళ్ళని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే కర్నూలుకి వేయించుకొని ఇబ్బంది పెట్టినటువంటి కార్యకర్తల ముందు సెల్యూట్ కొట్టించే పని కూడా చేస్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ సెలవు.